ప్రముఖ వైద్యుడు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏడాది జూలై 1న భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటారు. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గొప్ప వైద్యుడు, విద్యావేత్త, స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడిగా దేశానికి విశేష సేవలను అందించారు. మరణించే చివరి రోజు వరకు కూడా ప్రజలకు సేవ చేసిన అరుదైన వ్యక్తుల్లో డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ ఒకరు. ఆయన జీవితం ఎందరో వైద్యులకు స్ఫూర్తినిస్తుంది. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ 1882 జూలై 1న బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ఆయన పాట్నా కాలేజీలో గణితంలో BA పట్టా పొందారు. అనంతరం కలకత్తా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు. 1909లో ఇంగ్లాండ్లోని సెయింట్ బార్తలోమేవ్ హాస్పిటల్లో MRCP అలాగే FRCS డిగ్రీలను సంపాదించారు. ఈ 2 డిగ్రీలను కేవలం 2 నెలల్లో పూర్తి చేయడం విశేషంగా తెలుస్తుంది. అయితే కలకత్తాలో వైద్య వృత్తిని ప్రారంభించిన బిధాన్ చంద్రరాయ్ సామాన్య ప్రజలకు, ముఖ్యంగా పేదలకు చికిత్స అందించడంలో పేరుగాంచారు. వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేశారు. జాదవ్పూర్ TB హాస్పిటల్, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్, మహిళలు, పిల్లల కోసం చిత్తరంజన్ సేవా సదన్, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూట్, అలాగే చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ వంటి అనేక వైద్య సంస్థలను స్థాపించారు ఆయన. అంతేకాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ మరియు కలకత్తాలో మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజ్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. వైద్య విద్యను బలోపేతం చేయడానికి ఆయన భారతదేశంలో ఆధునిక వైద్య సంస్థల స్థాపనకు కృషి చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపనలో గణనీయమైన పాత్ర పోషించారు ఆయన. అలాగే మహాత్మా గాంధీ స్ఫూర్తితో 1925లో రాజకీయాల్లోకి ప్రవేశించిన బిధాన్ చంద్రరాయ్ 1928లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడయ్యారు. ఆయన స్వదేశీ ఉద్యమంలో మరియు బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. 1931 నుంచి 1933 వరకు కలకత్తా నగరానికి మేయర్గా పనిచేశారు. స్వాతంత్ర భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా 1948 నుంచి 1962లో మరణించే వరకు 14 సంవత్సరాలు పనిచేశారు. ఆయన నాయకత్వంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అనేక పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. 1962 జూలై 1న బిధాన్ చంద్రరాయ్ తన 80వ పుట్టినరోజున అదే రోజున కలకత్తాలో మరణించారు. మరణించే రోజు ఉదయం వరకు కూడా ఆయన రోగులకు చికిత్స అందించడం ఆయనలోని అంకితభావానికి నిదర్శనం. అయితే వైద్య రంగానికి చేసిన సేవలకు గాను బిధాన్ చంద్రరాయ్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. 1961లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఆయన్ను వరించింది. ఆయన సేవలను స్మరించుకుంటూ 1976లో BC రాయ్ జాతీయ అవార్డు స్థాపించబడింది. వైద్య రంగం, అనేక ఇతర రంగాల్లో విశేష ప్రతిభ చూపించిన వారికి ప్రతి సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేస్తారు. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ వైద్య రంగానికి, ప్రజారోగ్యానికి చేసిన అపారమైన సేవలను, ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని స్మరించుకుంటూ ఆయన పుట్టిన మరియు మరణించిన రోజు అయిన జూలై 1ని భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. 1991లో భారత ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది.